ఒక ఊరిలో సితారా అనే పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఉంటుంది. తనకి తండ్రి పురుషోత్తం ఉన్నాడు, తల్లి లేదు. అయినా ఏనాడు తల్లి లేని లోటు కూతురికి తెలియనివ్వకుండా చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచుతాడు పురుషోత్తం. వాళ్లది వ్యవసాయ కుటుంబమైనా గాని ఒక్కతే కూతురు కావడంతో ఎప్పుడూ పురుషోత్తం కూతుర్ని పొలం పని చెయ్యనిచ్చేవాడే కాదు. ఎంత కష్టమైనా తనొక్కడే చేసుకునేవాడు. దాంతో తండ్రంటే సితారకి కూడా చెప్పలేని అమితమైన ప్రేమ. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక కాలక్షేపం కోసం కుట్టు మిషన్ కుడుతూ ఉంటుంది. పురుషోత్తం కూతురికి సంబంధాలు చూస్తుంటాడు, కానీ ఒక్క సంబంధం కూడా కుదరదు. కారణం ఒక్కటే, వచ్చిన ప్రతి పెళ్లి కొడుక్కి తన తండ్రి కూడా తనతో పాటు వస్తాడనే షరతు పెట్టింది సితార. దానికి ఒప్పుకోలేక వచ్చిన ప్రతి సంబంధం వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. దాంతో కూతురు పెళ్లి చేయటం పెద్ద భారంగా సమస్యగా మారుతుంది. విచారంగా ఉంటాడు పురుషోత్తం. ఒకరోజు పురుషోత్తం పొలంలో పనిచేస్తుంటాడు. పురుషోత్తం పక్క చేను పేరయ్య అక్కడికొస్తాడు. ఒరేయ్ పురుషోత్తం, పక్కూళ్ళో మంచి సంబంధం ఉందిరా. అక్కడిస్తే మన అమ్మాయికి ఏ లోటు ఉండదు, జీవితాంతం బాగుంటుంది. 1కి 10 సార్లు అన్ని వివరాలు సరిగ్గా కనుక్కున్నావా పేరయ్యా? అసలే నా బిడ్డ తల్లి లేనిది. పెళ్లి తరువాత నా బంగారు తల్లికి ఏ లోటు రాకూడదు. ఈ తండ్రి మీద పుట్టింటి మీద ఆధారపడకుండా హాయిగా బతికే పరిస్థితి దానికుంటే నాకంతే చాలు. నీ భయం నాకు తెలుసులేరా. అన్ని వివరాలు కనుక్కున్నాను. పిల్లాడు బుద్ధిమంతుడు, అత్తమామ కూడా మంచోళ్ళు. మన అమ్మాయి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు అంటే ఓ రోజు వెళ్ళి మనం చూసొద్దాం. నీకు నచ్చితేనే పెళ్లి చూపులు పెట్టుకుందాంలే. నువ్వింత నమ్మకంగా చెప్తుంటే కాదంటానా? అట్లాగే ఇంటికెళ్ళాక ఆ అమ్మాయికి కూడా ఓ మాట చెప్పి చూస్తాను. ఏమంటుందో తన షరతు గురించి నీకు తెలిసిందే కదా మరి. కానీ ఆ షరతుకు ఎవరు ఒప్పుకోర్రా. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మన అమ్మాయికి పెళ్లి కావటం కష్టం. ఏదోలా నువ్వే అమ్మాయిని ఒప్పించు మరి. సర్లే అని ఇద్దరూ మళ్ళీ పొలంలోకి వెళ్లి పని చేసుకుంటుంటారు. కుట్టిన చీర ఇవ్వడానికి తన ఇంటి ఎదురుగా ఉన్న పెద్దావిడ ఇంటికి వెళ్ళింది సితార. పెద్దమ్మా, ఇదిగో చీర, బాగా కుట్టానో లేదో చూసుకో నీ పనికేం వంక, బాగానే కొడతావులే అని చీర తీసుకొని, ఇంకేంటి పిల్ల సంగతులు? నా దగ్గర ఏముంటాయి, నువ్వే చెప్పాలి. వయసులో ఉన్నదానివి, నీ దగ్గర కాకపోతే మోసలిదాన్ని నా దగ్గర ఉంటాయో చెప్పు. అది సర్లే గాని ఇంకా ఎన్నాళ్ళాగాలి మరి? ఆవిడ అడిగిందేంటో అర్థం కాక సితారా, దేని గురించి పెద్దమ్మా? అదేనే, నీ పెళ్లి గురించి. ఈ సంవత్సరమైనా మాకు పప్పన్నం పెడతావా లేదా? లేదు, పెట్టను. అదేంటే అట్లా అంటావు? ఇంకెప్పుడు చేసుకుంటావు? మూసలిదాని అయ్యాక చేసుకుంటావా ఏంటి? ఆలస్యం చేస్తే మగపిల్లలు దొరకరే. పర్వాలేదులే, అవసరమైతే బ్రహ్మచారిణిగా ఉండిపోతాను. ఓరిని పాడుగాను, అట్టా అంటావేంటే? మరి లేకపోతే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా నాన్న కొండి పెట్టేదెవరు? ఆయన బాగోగులు చూసుకునే దిక్కెవరు? మా నాన్న కూడా నాతో పాటు వచ్చేదానికి ఒప్పుకున్న వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయం అయితే మార్చుకోను. అట్టాగని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉండిపోతావా ఏంటే మీ నాన్న కోసం? ఆయనే వండుకుంటాడులే గాని ఏ ఎండక గొడుగు పట్టాలి, తప్పదుగా. అలా అనుకుని నా సుఖం నేను చూసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోలేను పెద్దమ్మా. ఏంటే చెప్తుంటే అట్లా మూర్ఖంగా మాట్లాడతావు? నీకొక్కడే ఉన్నాడా ఏంటి నాన్న? ఊళ్ళో అందరికీ ఉన్నారు, అయినా గాని వాళ్ళు పెళ్లి చేసుకుని పోవట్లేదు. అందరూ వేరు, మా నాన్న వేరు. మా అమ్మ పోయాక రెండో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పారో, అయినా వినలేదు. నా కోసమే తన సుఖం, సంతోషం, ఆనందం అన్నీ వదులుకొని నన్నే ప్రపంచంగా బ్రతికాడు. అట్లాంటిది ఇప్పుడు నేను మా నాన్న గురించి ఆలోచించక్కర్లేదా? చాలా చక్కగా చెప్పావే. మీ నాన్న నీ మీద పెట్టుకున్న ఆశలకి తగ్గట్టుగానే ఆయన పట్ల ప్రేమగా ఉన్నావు నువ్వు. మీ అమ్ముండుంటే మీ నాన్నకి కష్టాలు వచ్చేవి కాదు అని అంది పెద్దావిడ. సితార వెళ్ళిపోతుంది. సాయంత్రం పొలం నుండి ఇంటికొచ్చాడు పురుషోత్తం. తండ్రి రావటం చూసి మంచినీళ్లు తెచ్చిచ్చింది సితార. పురుషోత్తం గటగట మంచినీళ్లు తాగి, తల్లి సితారా, నీతో ఓ విషయం మాట్లాడాలి.
ఏంటి నాన్న? అదేరా నీ పెళ్లి గురించి. నా షరతు గురించి మీకు తెలుసు కదా నాన్న, దానికి ఒప్పుకునే సంబంధమే చూడండి. అది జరగదు తల్లి, నా మాట విను. సితార కన్నీళ్లు పెట్టుకుంది. తప్పదమ్మా, ఏదో ఓ రోజు ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందేగా, అత్తారింటికి వెళ్లాల్సిందేగా. నేను దగ్గరుండి సమయానికి పెడితేనే సరిగ్గా ఒక ముద్ద తినవు నువ్వు. ఇక నేను లేకపోతే ఏమైపోతావో కదా అని వెక్కి వెక్కి ఏడ్చింది. పురుషోత్తం కూతురు కన్నీళ్లు తుడుస్తూ, నాకేం కాదురా, నువ్వు బాగుంటే నేను బాగుంటాను. నేను మగపిల్లాడినైనా బాగుండేది కదా నాన్న. అప్పుడెంచక్క నీతోనే ఉండేదాన్ని, నిన్ను బాగా చూసుకునేదాన్ని. అసలు నాకు పెళ్ళొద్దు, నేను కూడా నీతోనే ఇక్కడే ఉండిపోతాను నాన్న. తప్పమ్మా, అట్ట అనకూడదు. నువ్వట్ట నా దగ్గరే ఉండిపోతే నాకు సంతోషం కంటే బాధే ఎక్కువరా బంగారు తల్లి. కూతురు జీవితాన్ని నాశనం చేశానని నన్ను నేనే క్షమించుకోలేను. ఎక్కడున్నా నాకు తెల్లారిపోతుంది. గిద్దెడు బియ్యం పొయ్యి మీదేసి ఓ కట్టె తగిలిస్తే అన్నం అదే ఉడుకుతుంది. ఇక కూర అంటావా, ఆ జాడిలో ముడి పచ్చడి కాసిన్ని మజ్జిగ నీళ్లున్నా చాలు. నాకు ఇష్టం లేదు. నీ కోసం కాకపోయినా మీ నాన్న కోసమైనా నా మాట వినవా అని బ్రతిమలాడాడు. చేసేదేం లేక సితారా, నీ ఇష్టం నాన్న. ఆ మాట విన్న పురుషోత్తం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. ఓ రోజు పురుషోత్తం పేరయ్యతో కలిసి స్వయంగా పెళ్లికొడుకు ఊరెళ్ళి వాళ్ల ఇల్లు వాకిలి పరిస్థితులు అన్ని పరిశీలిస్తాడు. అతనికంతా నచ్చింది. తర్వాత ఒకరోజు మగపెళ్లి వాళ్ళొచ్చి సితారని పెళ్లి చూపులు చూసుకుంటారు. వాళ్ళకి కూడా సితార నచ్చింది. అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయికి నచ్చింది. మరి మా అబ్బాయి మీ అమ్మాయికి నచ్చాడా లేదా కనుక్కోండి. పక్కనే ఉన్న ఆడవాళ్లు సితారని లోపలికి తీసుకెళ్లి, ఏంటే నీకు అబ్బాయి నచ్చాడా? మా నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే, ఆయన ఇష్టమే నా ఇష్టం అంటూ చెప్పింది. ఆ మాట హాల్లో ఉన్న మగపెళ్లి వాళ్లకి అక్కడున్న మిగతా వాళ్ళందరికీ వినిపిస్తుంది. మగపెళ్లి వాళ్ళు సంతృప్తి చెందుతారు. పెళ్లికొడుకు తండ్రి మాటని గౌరవించే ఆడపిల్ల మా ఇంటి కోడలైతే మాకు సంతోషమే. మమ్మల్ని కూడా రేపు బాగా చూసుకుంటుంది. అయితే సితార విచారంగా ఉండటం గమనించిన పెళ్లికొడుకు, అంతా బాగానే ఉంది కానీ మీ అమ్మాయి మోహన్లో సంతోషం లేదు, ఎందుకో విచారంగా ఉన్నట్టుంది. ఓ అదా, ఏం లేదులే బాబు, నన్ను వదిలి వెళ్ళిపోలేక నా కూతురు బెంగ పెట్టుకుంటుంది. నేను కూడా తనతో రావాలని తన కోరిక, కానీ అది జరిగే పని కాదు కదా. ఆ విషయం తనకి కష్టంగా ఉందంతే. దానికేం భాగ్యం, తను కోరుకున్నట్టే మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, అందరం కలిసి ఉందాం. మా అమ్మ నాన్న ఎలాగో మీరు కూడా నాకు అలాగే. మహా బాగా చెప్పావురా నాయనా. ఆ మాట సితార చెవిన పడగానే తన మొహం ఆనందంతో నిండిపోయింది. కృతజ్ఞతాపూర్వకంగా పెళ్లికొడుకు వైపు చూసింది. పురుషోత్తం కూడా సంతోషించాడు. ఆ మాట అన్నావు, అది చాలు బాబు. నా కొంట్లో ఓపికన్నంత కాలం ఇక్కడే ఉంటాను. ఓపిక లేని రోజున నా కూతురు అల్లుడి దగ్గరికే వస్తాను. మీ ఇష్టం బావగారు, మీరెప్పుడైనా రావచ్చు, అది కూడా మీ ఇల్లే అన్నాడు పెళ్లికొడుకు తండ్రి. మంచి ముహూర్తానికి కూతురికి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. సంతోషంగా అత్తారింటికి వెళ్లిపోయింది సితార. వెనక కారులో వెళ్తున్న పెళ్లికొడుకు తల్లి తండ్రి ఇలా అనుకుంటున్నారు. ఏమేవ్, నేనేదో మాట వరుసకి కోడలి మనసు బాధపడుతుందని వియ్యంకుని మన ఇంటికి రమ్మని చెప్పాను. అది నిజం అనుకునేవు. నాకు ఆ మాత్రం తెలియదనుకున్నారా ఏంటి? నేను కూడా మీలాగే ఏదో పైకన్నానంతే, ఇష్టంతో కాదు. పాపం, ఆ విషయం తెలిస్తే సితార ఏమైపోతుందో, తన మనసు ఎంత బాధపడుతుందో. అసలేం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.